హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ సింపుల్ అండ్ అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది, ఇంకా శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది. ఏంటిదా అనుకుంటున్నారా? అదే అండి, బీరకాయ కూర. ఇది వారానికి ఒక్కసారైనా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో దీనిని ఎలా తయారు చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో సింపుల్గా చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 బీరకాయలు, ఒక్క ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఇంకా ఒక పిరికెడు కరివేపాకు, ఒక టీ గ్లాసు పాలు. ముందుగా బీరకాయల్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, ఇంకా ఆనియన్ని కూడా. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత ఒక ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఆవాలు వేసుకున్న తర్వాత మనం ఏదైతే కరివేపాకు తీసుకున్నామో ఆ కరివేపాకును కూడా వేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా బీరకాయని కూడా యాడ్ చేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా బీరకాయని, ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈలోపు మనం దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసుకుందామా? ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ, అదేనండి డైజెషన్‌కు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇంకా ఏంటో తెలుసా? చర్మానికి, కళ్ళకు కూడా మంచిగా పనిచేసే విటమిన్‌లు ఈ బీరకాయ కూరలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ బకెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి ఈ బీరకాయ కూరని. వారానికి ఒక్కసారైనా తినండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఏదైతే టీ గ్లాస్ పాలు తీసుకున్నామో ఆ పాలని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ పాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద నీళ్ళని పోసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఉంచాలి. ఆ తర్వాత మనం ఒకసారి ప్లేట్ తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో ఒకసారి మొత్తం బీరకాయని కలుపుకున్న తర్వాత సేమ్ అలానే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అలా ఉడుకుతూ ఉంటుంది. అంటే ఇది హాఫ్ కుక్ అయిపోయింది. ఈ టైంలోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలానే ఉంచేసేయాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం 3/4 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. వన్స్ కారం యాడ్ చేశాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో మీకు ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజన్‌గా ఉంటే ఒకసారి బీరకాయని కొంచెం కట్ చేసి చూడండి. అది కట్ అయిపోతే ఇక ఉడికినట్టే. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ హెల్తీ అయిన బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ వంటల కోసం మా జీకేఎల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌తో షేర్ కూడా చేయండి. ఈరోజు మనం చేసిన బీరకాయ కూర మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.